హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. చాలా రోజులు అవుతుంది మన వీడియో పెట్టగా. సో ఎందుకు పెట్టలేదంటే కొంచెం నాకు వర్క్ అనేది ఎక్కువైపోతుంది. సో అంటే నాకు లోకల్లో అంటే దీని పరంగా కాదు, సో నాకు లోకల్లో సర్వీసులు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. సో తీస్తానికి ఏదైనా కంటెంట్ ఇస్తానికి ఏం లేదు వీడియో. ఓన్లీ జనరల్ సర్వీసులు ఒక 4 కెమెరాలు ఫిట్ చేయండి, రెండు కెమెరాలు ఫిట్ చేయరు, ఉన్నదానికి పెట్టు, ఇట్లాంటివి అయితే ఎక్కువ వస్తున్నాయి. సో అందుకనే ఏం లేదు ఇక కంటెంట్ అన్నట్టు పెట్టలేదు. సో ఈ రోజు అయితే కంటెంట్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసినాం కదా, ఇక్కడ ఆల్రెడీ నేను గొర్రెల ఫామ్లో కెమెరాలు సైడ్ విజిట్ అని పెట్టాను కదా. సో అదైతే ఫైనల్ అయితే అప్రూవల్ అయిపోయింది. సో మనము రేపు వెళ్తున్నాం. సో ఇవాళ నేను అనేది మీకు కెమెరా అసలు మెటీరియల్ ఏమేమి ఉన్నది నా దగ్గర, సో ఏమేమి మెటీరియల్ తీసుకెళ్తున్న వారికి నా దగ్గర ఉన్న టూల్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను టూల్స్ ఏమి పట్టుకుపోతున్నా. సో కెమెరా అసలు ఆడ ఇన్స్టలేషన్కి సంబంధించిన మెటీరియల్ ఏంటిది, సో ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపెట్టబోతున్నాను. సో నెక్స్ట్ నుంచి ఈ ఇన్స్టలేషన్ చేసే ప్రాసెస్ కూడా మీకు కంటిన్యూగా పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే కంప్లీట్గా అయితే వీడియో అయితే చేస్తాను నేను. ఎందుకంటే మ్యాక్సిమం 1 డే అయితే కాదు, అంతా 20 కెమెరాస్ ఇన్స్టలేషన్ అయితే. సో ఏం చేసిన అంటే ఒక స్టెప్ బై స్టెప్ అంటే మేము చేసే వర్క్ పని ఎలా జరుగుతుందని మీకు కంప్లీట్గా. సో ఇదంతా కంప్లీట్గా ఒక ఫైబర్ అంటే ఇక ఇది ఏంటి అంటే ఒక విలేజ్లలో ఇట్లా చేస్తారు, ఒక డిస్టిక్లో ఇట్లా డిస్టిక్ అంటే ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది అది. సో ఒక విలేజ్ మ్యాక్సిమం తీసుకున్న ఒక విలేజ్ అయితే ఎట్లా తీసుకుంటారు. సో ఒక పెద్ద పెద్ద కంపెనీస్ అంటే గోదాలు కానీ ఇట్లా పెద్ద పెద్ద అక్కడ కెమెరాలు కొని పెట్టండి, ఇక్కడ కొని పెట్టండి అలాంటివి అయితే. సో కంప్లీట్గా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. మేము తీసే ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తానో సో కంప్లీట్గా ఇదే ఉంటుంది, దీని మిషన్ అయితే ఉండదు. సో ఈ యొక్క సైట్ అనేది నా వే ఆఫ్ స్టైల్లో నేను చేస్తున్నాను. సో నా వే ఆఫ్ స్టైల్ ఏంటిది అని అంటే, సో అక్కడ సర్వీస్ రాకుండా ఏమేమి ఐటమ్ వాడతాం, తర్వాత మెటీరియల్ ఏమేమి తీసుకుంటున్నా, ఎలాంటి మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ తీసుకుంటున్నా, సో ఎలాంటి వైర్ తీసుకుంటున్నా అనేది కంప్లీట్గా నా వే ఆఫ్ స్టైల్లో కంప్లీట్. నేను ఏంటంటే కంప్లీట్గా నాకు ఇంపార్టెంట్ సర్వీస్ రావద్దు. సో కస్టమర్ నాకు ఏం చేసినంటే, నాకు తెలియదు నువ్వు నాకు సర్వీస్ రావద్దు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే నువ్వు అంత దూరం నుంచి నేను రాలేవు, ఒక పని అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్ చేయి, ఏం మెటీరియల్ వాడతావు వాడేసి అని చెప్పిండు. సో అందుకని నా వే ఆఫ్ స్టైల్లో ఒక 1 డే గ్యాప్ తీసుకొని కంప్లీట్గా ఈ ఒక సైట్కి మెటీరియల్ ఏం పడుతుంది, ఆ తర్వాత కేబుల్ ఏదేద్దాం, కంప్లీట్గా పైపింగ్ వేసాం మొత్తం కంప్లీట్గా పైపింగ్ ఇండోర్లో అయితే. సో అవుట్డోర్లో మొత్తం కంప్లీట్ ఫైబర్ వచ్చేస్తుంది. సో ఇండోర్లో పైపింగ్ అనేది ఎప్పుడైనా నేను సజెషన్ ఇవ్వ, ఏ కస్టమర్కి సజెషన్ నేను ఇవ్వ. ఎందుకు ఇవ్వ అంటే, సో పైపింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ వేసుకున్నా కానీ ఒక 10 పైపులు ఎక్కువ పడితే నేను 20 పైపులు ఎక్కువ చెప్తాను. సో అప్పుడు ఏమైతే కస్టమర్ లాస్ అయిపోతాడు. సో ఉన్న పైపులు మేము పట్టుకెళ్ళిపోతాం. సో అందుకని ఎక్కడైనా పైపింగ్ అనేది, ఎందుకంటే ఒక పైప్ కాస్ట్ 60 నుంచి 70 రూపాయలు మధ్యలో ఉంటుంది, ఓన్లీ 1.5 స్క్వేర్ ఎంఎం. అదే 2 స్క్వేర్ ఎంఎం అయితే ఇంకా కాస్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం 1.5 స్క్వేర్ ఎంఎం వాడితే ఎక్కువ దాదాపు అయితే. సో అందుకని పైపింగ్ అయితే నేను ఎవరు కూడా నేను తీసుకొస్తాను సజెషన్ ఇవ్వ, ఎందుకంటే మీరు తీసుకొచ్చుకోండి, అమౌంట్ మీరే మిగిలించుకోండి అని చెప్పేస్తాను. సో మిగతా అంటే కెమెరా ఐటమ్ మొత్తం నేను తీసుకోవాలి. ఎందుకంటే నేను వచ్చి సైట్ విజిట్ చేసిన తర్వాత ఆడ ఏమేమి ఐటమ్ పడుతుందో నాకు తెలుస్తుంది. సో నాకు వే ఆఫ్ స్టైల్లో నేను మొత్తం కంప్లీట్గా అయితే ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత అయితే అలా మార్పులు చేర్పులు ఎటువంటి జరిగాయి. ఒక్కసారి సైట్ విజిట్ చేసిన తర్వాత మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత అలాంటి ఎటువంటి ఉండేది. సో అందరికీ చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంప్లీట్గా అయితే ఫైనల్ అయితే నేను జర్నీ అయితే చూపెట్టలేను, ఎందుకంటే జర్నీలో కొంచెం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, తర్వాత కొంచెం టైర్డ్ అయి ఉంటాం. సో జర్నీ అయితే చూపెట్టా. సో అక్కడికి అయిన తర్వాత రీచ్ అయిన తర్వాత సో అక్కడ మెటీరియల్ అనేది అన్బాక్సింగ్ చేస్తాను. కంప్లీట్గా అయితే మెటీరియల్ అంతా మొత్తం వచ్చేసింది నా దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాయి. సో అక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే అక్కడ నుంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు. సో ఏం చేసినంత మెటీరియల్ మొత్తం ఇక్కడ అంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఏం మెటీరియల్ వచ్చింది, ఏమేమి మిస్ అయిందా. సో ఆల్రెడీ ఒక చిన్న ఐటమ్ మిస్ అయిపోయింది. అందుకే నేను మెటీరియల్ అనేది చాలా దూరం పోతాం కాబట్టి అక్కడికి అయిన తర్వాత ఇది లేదు అంటే మళ్ళీ పని ఆగిపోతుంది. సో అందుకని ఏం చేసినట్టే మెటీరియల్ మొత్తం నాగా తెప్పించుకున్న తర్వాత ఏమేమి వచ్చింది అని మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు జరగకుండా అన్ని మంత్లీ కంప్లీట్గా ఏమేమి మెటీరియల్ వచ్చింది, ఏమేమి ఇంకా మెటీరియల్ రాలేదు, సో అన్ని చెక్ చేసుకుంటే ఇచ్చిన కొటేషన్ ఏంటిది, నేను ఇచ్చిన కొటేషన్ ఏంటి, నేను ఇక్కడ వచ్చిన మెటీరియల్ ఏంటి అని కంప్లీట్గా అన్ని చూసుకుని సో ఫైనల్ అయితే కంప్లీట్ అయితే మెటీరియల్ అయితే రెడీ ఉంది. సో మెటీరియల్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో మెటీరియల్ అనేది మొత్తం ఒక ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాం. సో ఈ మెటీరియల్ అనేది అన్బాక్సింగ్ మాత్రం అక్కడ చూపిస్తాం అసలు ఏం వాడిన మెటీరియల్ అనేది. ఫైనల్ అయితే ఇది నా షాపు. సో ఇందులో మనకు మెటీరియల్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ కొంచెం నాకు ఎప్పుడు వర్క్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి అడుగు తీసుకుంటా. సో ఫైనల్గా అయితే ఇది అంత కనిపిస్తుంది. మెటీరియల్ ఏం లేదు, ఎందుకంటే నేను ఓన్లీ టెక్నీషియన్ కాబట్టి. సో మెటీరియల్ మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం తెప్పించుకొని కస్టమర్లకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి తెప్పించుకొని సో వర్క్ చేస్తూ ఉంటాను. దానికి అది నాకు గోద్రేజ్ నుంచి 2023 వచ్చింది, పైన 2022-23లో. సో సర్టిఫికేట్ అది జస్ట్ ఉన్నదని పెట్టేసుకున్నాం. సో అంత నుంచి నాకేం రాలేదు. సో తర్వాత ఇదంతా మొత్తం సామాన్ ఎటువంటి అట్లా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన సామాన్ వచ్చేసి ఇది ఇప్పుడు మనం తీసుకెళ్ళే సామాను. సో ఇక్కడ నేను ఇదంతా సామాన్ మొత్తం కంప్లీట్, ఇది ఓన్లీ మెటీరియల్. సో ఇక్కడ కనిపించే మొత్తం మెటీరియల్. సో ఒక 1, 2, 3 అనే నెంబర్ బాక్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ మొత్తం అన్బాక్సింగ్ అనేది లోపల ఏమేమో అయితే అసలు నేను ఇచ్చిన ఎస్టిమేట్ ఏంటిది,
సో అక్కడ కొటేషన్ ఏంటిది, ఎంఎం మీటర్లు ఇచ్చిన అనేది మొత్తం అక్కడ అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాం. సో ఫైనల్లీ ఇదంతా మనకు కంప్లీట్ ఎక్విప్మెంట్. సో ఒక దాని గురించి అయితే చెప్పాలి, దీని గురించి అయితే ఇది ఏంటంటే ఇది ఒక PTZ కెమెరా. ఆల్రెడీ నేను దీని గురించి వీడియో చేసిన, కాకపోతే కంపెనీ బ్రాండ్ వచ్చేసరికి ఇది ఎక్విజన్, అది CP+, సేమ్ 25x PTZ, 25x జూమ్, 100 మీటర్ రేంజ్. సో ఇది కూడా మనకు ఇంక్లూడింగ్ ఆ సైట్లో అయితే ఉన్నది, ఇది కూడా ఎక్స్పెక్ట్ ఇచ్చిన ఓకే, అంతా ఓకే ఉన్నది. ఇది ఒకటి మాత్రం బయట ఉంది కాబట్టి దీని గురించి చెప్తున్నా. సో మిగతా ఎక్విప్మెంట్ అనేది మొత్తం అక్కడ చెప్పేస్తా. ఇది ఫైబర్, కంప్లీట్గా ఫైబర్ అనేది ఉంది, ఫైబర్ 4A ఫైబర్ పడుతున్నా. ఇంకా మొత్తం ఇది నా డ్రిల్ మిషన్. ఈ డ్రిల్ మిషన్ ఇది బ్యాటరీ డ్రిల్ మిషన్ ఇది. సో ఇది కూడా నాకు కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్క సైట్లో ఎలక్ట్రిషియన్ అంటే కరెంట్ ఉండదు, కొన్నిసార్లు కరెంట్ పోతుంది. సో ఇది మనకు 20 వోల్ట్ తోటి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేసిన దీని బ్యాటరీ కానీ. సో పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ అని ఉంది నాకైతే. సో చాలామంది కూడా అడిగారు బ్యాటరీ ఎక్కడ తీసుకున్నావు, మిషన్ ఎక్కడ తీసుకున్నావు అని. సో ఇది మంచిగా యూజ్ అవుతుంది, నాకైతే ప్రాబ్లం లేదు. మనకి ఇది కంప్లీట్ మెటీరియల్ అంతా. సో అక్కడ చూపించిన కంటే ఇక్కడ మనకు అవుట్పుట్లు ఎక్కువ అనిపిస్తుంది కదా. 2 క్యార్ 6 బండలు మొత్తం ఇదంతా మెటీరియల్. సో ఇదంతా మెటీరియల్ ఇందులో పట్టాలి, ప్లస్ తర్వాత 3 మనుషులు పోవాలి, ఒక డ్రైవరు పక్క వన్ సీటు, అతను లోపల ఇంకోటిలో ఇరికియాలి. సో ఆల్రెడీ సెట్ చేసి మళ్ళీ కస్టమర్ వచ్చేసి నాకు ఇప్పుడు వీలు కాదు, తర్వాత రండి అయిన తర్వాత అందుకే మళ్ళీ సామాన్ అంతా బ్యాక్ చేసి వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ సెటప్ చేయాలి ఈ సామాన్ అంతా. సో ఇలా సెటప్ చేద్దామని చూసేద్దాం అసలు.
కంప్లీట్ అయిపోతే మొత్తం లగేజ్ అయితే కంప్లీట్ చేసిన. ఓన్లీ ఒక మా లగేజ్ ఉన్నది, మా డ్రెస్సెస్. సో మన టూల్స్ కానీ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ మొత్తం కంప్లీట్ ప్యాక్ చేసేసిన. సో ఫస్ట్ ప్యాక్ చేసినట్టు ఇప్పుడైతే సెట్ కాలేదు. సో అంత అన్కంఫర్టబుల్గా అయితే కొంచెం సెట్ అయితే చేసినాం. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు మన ఇద్దరు, ఓన్లీ మేము 3 మెంబర్స్ వెళ్తున్నాం. సో ఇద్దరు మెయిన్ వర్కర్స్. సో అంటే నేను కాదు, నాతో నేను కాకుండా చెప్తున్నాను. సో ఇద్దరు మెయిన్ వర్కర్స్, ఒక నేను. సో నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళిద్దరు వర్క్ చేసుకుంటారు. సో ఇది ఇట్లా మేనేజ్ చేసుకుంటాం. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తాను ఇదైతే. సో నెక్స్ట్ ఒక మ్యాక్సిమం అయితే ఒక వర్క్ కంప్లీట్ అయ్యేదాకా నేను వీడియో షూట్ చేసుకుంటాను. తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకు చాలా రోజులు అయింది కాబట్టి ఫస్ట్ అయితే ఈ వీడియోని అయితే చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV టెక్ తెలుగు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ.